రెండో ముఖ్యమైనటువంటి విషయం. ఉమ్. మూడోది డిఫెన్స్ డీల్ మీద అమెరికా బెదిరింపులు ఏమి లేవు. ఎస్ సార్, ఇది ఐ థింక్ ఇది చాలా కీలకం అనుకుంటున్నాను నేను, ఈ ఆహా. డిఫెన్స్. అయితే మూడోది ఏమిటంటే సహజంగానే మన భారతదేశం పాకిస్తాన్ మధ్య వచ్చినటువంటి ఘర్షణలో S-400 మిజైల్స్ మనకు బాగా వర్క్ డిఫెన్స్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసింది అనేది మన వాళ్ళ యొక్క కన్క్లూజన్. కాబట్టి మరొక 3 S-400 ఇంపోర్ట్ చేసుకునేందుకు అగ్రిమెంట్ చేసుకోవటం, అందులో కొద్ది కాలంలో నెలల్లోనే 4th వస్తుంది, 2027 నాటికి 5వది వస్తుంది, ఆ తర్వాత 6వది వస్తుంది, 30 నాటికి 6వది వస్తుంది S-400. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇతర దేశాలని తిప్పికొట్టడానికి, ఇతర దేశ మిజైల్స్ని గోల్చడానికి ఇది బాగా పనిచేసింది. డ్రోన్స్ గోల్చడానికి బాగా పనిచేసినాయి. ఇప్పుడు రిలేటివ్గా పోలిస్తే మన పక్కన ఉన్న చైనాకు S-400 6 ఉన్నాయి, మనకు 3 ఉన్నాయి. కాబట్టి మరొక 3 సమకూర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్లో కొద్ది నెలల్లో ఒకటి, 27 ఆఖరి కల్లా ఒకటి, ఆ తర్వాత 30 కల్లా మరొకటి, అట్లా 6 S-400 డిఫెన్స్ సిస్టాన్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని సమకూర్చుకోవాలనేది అది ఒక అగ్రిమెంట్ జరుగుద్ది. తర్వాత Su-57 బాగా పనిచేస్తున్న మిజైల్స్ వ్యవస్థ అనేటువంటిది, అది కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేశారు మనకు. సాధారణంగా ఒక దేశం ఆయుధాలు అమ్ముద్ది కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయరు. ఇది మన మిత్రత్వానికి ఒక ఇండికేషన్ అని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఇదైతే అత్యంత కీలకం, అత్యంత కీలకం. అవును, టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ మన మిత్రత్వానికి ఇది ఒక కీలకమైనటువంటి ఇండికేటర్. కాబట్టి కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది రష్యా అనేటువంటిది ఒక ఇంపార్టెంట్. తర్వాత చివరికి మనం దిగుమతి చేసుకునే ఆయుధాలు, తర్వాత ఇద్దరం కలిసి బ్రహ్మోస్ తయారు చేశాం. ఆ బ్రహ్మోస్ని ఇవాళ 5th జనరేషన్ 4th జనరేషన్ ఉత్పత్తి చేశాం. 5th జనరేషన్ కూడా ఈ బ్రహ్మోస్ మిజైల్స్ని ఉత్పత్తి చేయడానికి అది ఒక అగ్రిమెంట్ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి అమెరికా అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి టారిఫ్లు వేసి మనం దిగుమతి చేసుకునే పరిమాణాన్ని తగ్గించినప్పటికీ కొత్త ఏరియాస్లో ఏమేమి ఏరియాస్ ఉన్నాయో డిఫెన్సు, తర్వాత కమర్షియల్ అగ్రిమెంట్లు, ఇటువంటివన్నీ కొత్తగా చర్చించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకేదన్నా ఉంటే అది కామెంట్ చేసే అవకాశం ఉంది. అమెరికా కామెంట్ చేయొచ్చు. ఇదివరకే ట్రంప్ ఒక బలిసిన కామెంట్ చేశాడు. రష్యా ఇండియా డీగ్రేడింగ్ ఆర్థిక వ్యవస్థలు అవి రోజు రోజుకు డీగ్రేడ్ అవుతుంటే వాళ్ళ మధ్య ఒప్పందమేనని వ్యంగ్యంగా బాణం వేశారు. ఆ తర్వాత వాళ్ళ బాణాలను తట్టుకొని నిలబడి దరిదాపు ఆల్టర్నేటివ్ గా బ్రిక్స్ తయారైతుంది, ఆల్టర్నేట్ కరెన్సీని చర్చ చేస్తున్నారు. వీళ్ళేం ఆగటలేదనక మళ్ళీ వెనక్కి తగ్గి మాకు భారతదేశం మిత్రత్వం, తర్వాత చైనాతో కలిసి ఉక్రెయిన్ వారు ఉపసంహరించడానికి ప్రయత్నం చేస్తామని స్టేట్మెంట్లు ఇచ్చాడు. అట్లే H-1B వీసాలు ఇంకా ఏవివో అందరు వెళ్ళిపోండి అన్నోడల్లా ఇప్పుడు మాకు కూడా అవసరమని మళ్ళీ వెనక్కు తగ్గుతున్నాడు. అట్లే విద్యార్థుల వీసాలు కూడా ఇస్తామంటున్నాడు. ఇదంతా మనం ఇదంతా కూడా గత డిబేట్లలో అమెరికాకు చాలా కష్టాలు రాబోతున్నాయి. H-1 వీసా లేకపోతే ఏ స్టూడెంట్ అమెరికా చదువుకోవటానికి పోడు. వాళ్ళు చదువు కోసం కాదు, చదువుతో పాటు ఉద్యోగం కోసం పోతారు. యూనివర్సిటీలు అందరూ ఎగబడతారు ట్రంప్ మీద అనుకున్నాం. ఆడున్నాయన్నీ 2500 యూనివర్సిటీలో 2100 ప్రైవేట్ యూనివర్సిటీలే, గవర్నమెంట్ ఫండెడ్ ఉన్నాయి 400. కాబట్టి వాళ్ళందరూ కూడా ట్రంప్ మీద ఒత్తిడి చేస్తారు అనుకుని అలా ఒత్తిడి తెచ్చారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు H-1B వీసా లిబరలైజ్ చేస్తామంటున్నారు, చదువుకునే వరకు లిబరలైజ్ చేస్తా ఉన్నారు. ఇటువంటివన్నీ చేశాడు. కాబట్టి ముందు బెదిరింపులు చేయడం, తర్వాత వెనక్కు దక్కడం చేశాడు. దాదాపు దిగొచ్చినట్టే కదా సార్, అంతే కదా, వచ్చినట్టే. అందుకనే కాబట్టి పుతిన్ మన దగ్గరకు వస్తే ఏమైనా కామెంట్ చేయొచ్చు తప్ప మీరు ఈ అగ్రిమెంట్ ఎట్లా చేసుకుని మేము నిషేధం పెడతామనే స్థితిలో ఇప్పుడు ట్రంప్ లేడు అనుకుంటున్నా. తర్వాత రెండవది కూడా ఇంకోటి కూడా ఏమిటంటే స్కేర్స్ హెల్త్ మన మెటీరియల్, ఎర్త్ మెటీరియల్ ఉంది, ఈ అంటే బాగా కొరత ఉన్నటువంటి మెటీరియల్, అది మనకు కొన్ని అగ్రిమెంట్లతోటి సప్లై చేయడానికి చైనా ఒప్పుకుంది. రేర్ ఎర్త్ మెటీరియల్, ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ మనకు సప్లై చేయడానికి ఒప్పుకుంది. ఈ అగ్రిమెంట్ల సారాంశం ఏంటంటే మనం మళ్ళీ ఇతర దేశాలకు అమ్మొద్దని. ఇప్పుడు రష్యన్ ఆయిల్ చేస్తే యూరోప్కి అమ్మాం, అట్లా అమ్మొద్దు దీన్ని అంటే అమెరికా కానీ ఇతర దేశాలకు అమ్మొద్దని అగ్రిమెంట్లు ఇస్తా ఉన్నారు మన వ్యాపారస్తులు. కాబట్టి ఈవీ వెహికల్స్ కు, డిఫెన్స్ ఎక్స్పోజర్ ప్రొడక్షన్ కి ఇది చాలా అత్యవసరం.
అందుకని అందరూ అగ్రిమెంట్లకు వస్తున్నారు. రేర్ ఎర్త్ మెటీరియల్ మనకు సప్లై చేస్తుంది. అట్లాగే మన దగ్గర నుంచి కూడా చైనా ఇంకొన్ని వస్తువులు దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. ఇంకొంచెం ట్రేడ్ పెరుగుతుంది. కాబట్టి అటు రష్యా ఇటు చైనా మనతోటి ఫ్రెండ్లీగా వ్యవహరించడంతో అమెరికా పెత్తనం కొంత తగ్గించుకుంది. షూర్ సార్ ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్